నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నకిలీ పాస్పోర్ట్ కేసులో చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న రామచంద్ర భారతి బెయిల్పై విడుదలయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అభంశుభం తెలియని 5 సంవత్సరాల పాప ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస ఆసుపత్రి ముందు బంధువులు, పాప తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట, అయినవెల్లి మండలాల్లో ఇదేమి కర్మ రాష్ట్రానికి అంటూ తెలుగుదేశం నాయకులు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తెగింది. తమకు శ్రీదేవి నాయకత్వం అవసరం లేదని నినాదాలు చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు శంకుస్థాపన చేశారు. మెట్పల్లి మండలంలోని కొనరావుపేట గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ప్రశ్నించిన వార్డు మెంబర్ను జువాడి కృష్ణారావు సన్మానించారు. మెట్పల్లి పట్టణ మండల ప్రజలు డిసెంబర్ 31 వేడుకలు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీఏ లక్ష్మీనారాయణ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరి జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే టోల్ ప్లాజా ఎలా ప్రారంభిస్తారని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ప్రశ్నించారు. పోలీసు అధికారులు సమన్వయంతో నేరాలు అదుపులో ఉన్నాయని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీయు రవిప్రకాష్ వెల్లడించారు. భీమవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో వార్షిక నివేదికను ఆయన వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా బొద్వేలులో ఘోరం జరిగింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకును ప్రియుడితో కలిసి కన్న తల్లి దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. డీజీపీ మహేందర్ రెడ్డిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సన్మానించారు. హైదరాబాద్లోని లక్డీ కపూల్ హోంమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్పై పీడీ యాక్ట్ పెట్టాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోలీసులను కోరారు. అయ్యప్ప స్వామిని మాల వేసుకునే అయ్యప్ప కించపరచడం దారుణమని అన్నారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. 9వ రోజైన నేడు శ్రీకృష్ణావతారంలో రామయ్య దర్శనమివ్వనున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. సైబర్ నేరాల్లోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది. 2022వ సంవత్సరం నేర గణాంక వార్షిక వివరాలను పోలీస్ కమిషనర్ టి కాంతిరాణా వెల్లడించారు. యువగలం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రను విజయవంతం చేస్తామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది గాయాలైన రోడ్డు ప్రమాద ఘటనలు పెరిగాయి. ప్రమాదాల్లో మరణాల సంఖ్య, హత్యలు, బాలల కిడ్నాప్లు తగ్గాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా విశాఖ నగరంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. నేటి సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఆర్కే బీచ్ రోడ్లో పార్క్ హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని బెస్తవారిపేట టౌన్లో వాలంటీర్ కన్వీనర్ల జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే అయ్యప్ప స్వామిని బైరి నరేష్ దూషించడంతో అతనిపై కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ నమోదు చేయాలని వీరేందర్ యాదవ్ మాదనపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.